హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా మందు కూడా వచ్చినాం. అయితే మళ్ళీ వాన కొడుతుంది. ఇగో చూడండి, ఇగో ఇది మా చేను. ఇగో మా నాన్న అక్కడ మందు సెట్ చేస్తాడు, అది మాకు. ఇక ఇవే మా అమ్మ. ఇక చూడండి వెదర్ ఎట్లా ఉన్నా చూడండి. ఇప్పుడు ఘోరంగా అయింది మబ్బు. అంటే ఇది మాకు తెలిసిన మట్టుకు అయితే పోయే కాలమే అంతే. ఈ సంవత్సరం పత్తులు అని అంతే బాగలేవు. ఇక చూడండి, ఈ చెట్టు 2-3 కాసినాయి, పైన కొంచెం పచ్చగా ఉన్నది, అదిగా ముడిచిపోతుంది అంతేగా. ఇట్లాంటి వానలు అయితే ఎట్లా ఉంటాయి ఫ్రెండ్స్? ఏం చూడండి, ఓ ఇక అది గాడుపు చూడండి, అవి చూడండి. ఒకసారి మా అమ్మ పత్తినదే ఫస్ట్ చూడండి. మీరు ఒక అయితే ఒకటి కామెంట్ చేయండి, మంచిగా అంటే మంచి కామెంట్ చేయండి, బాగలేదు కామెంట్ చేయండి. కానీ ఇక చూడండి ఆకాశం ఎట్లా రాంగా ఏమో ఘోరంగా అంటే ఘోరంగా ఎండ తోమింది. ఇప్పుడేమో కొట్టుడు కాలే, సగం కూడా కాలే. కానీ ఏం చేద్దాం, వాన వస్తుంది. ఇప్పుడే బాగా అది మన ఏదంటగా బాకిలు తీసి కొట్టుడు అవుతుంది. సౌకర్యం అందమైన వెళ్తే అయినా మంచిదే, కానీ ఈ సందర్భంలో బాకీలైనా కొంచెం తక్కువ చాలు. మనమైతే ఇక ఎట్లా మన బువ్వగానే అంత ఉండదు. ఇట్లా వానలు అయితే గంగా ఉంటుంది. ఇగో ఇట్లా ఉన్నది పత్తిగా. మళ్ళీ వాన కొట్టిందనుకో అట్లా కూడా ఉండదు, అది పీకుతుంది కాదు. కొన్ని పత్తులు మొలకొచ్చినాయి, మొలక మీకు చూపుతా ఆగండి. అంటే అది కింద పడి, లేకుంటే ఈ టైంకి మన ఓన్లీ కందులకే మన కందులు పూతస్తున్నాయి. ఓన్లీ కందులకు మందు వేసి పత్తి ఏరే టైం ఇది. అయితే ఇప్పుడు మన పత్తికి మందు వేస్తున్నాం. ఈ కాలం ఏమో ఈ కథ ఏందో, ఈ వాన ఏందో. ఇక చూడండి, వర్షాకాలంలో కూడా అంతా ఉండదు, అట్లా ఉన్నది ఇప్పుడు కథ. ఇగో అక్కడ మీకు కనబడతానే మన కొంగలు, అది మీకు కనబడే, కానీ మొబైల్ క్వాలిటీ అన్న అంత ఉండదు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, అందుకే మా అంత మాత్రం బతుకులు, గరీబ్ బతుకులు. హెవీ మొబైల్ కొనుక్కోవాలంటే ఈ సంవత్సరం కొనుక్కుంటా అనుకున్నా, కానీ మొబైల్ కాదు కదా, రీఛార్జ్ కూడా పైసా వెళ్తలేవు. ఇక ఏం చేస్తాం, రైతులం కష్టపడడం, నాశనం అవ్వడం. దేవుడు కరుణిస్తేమో కొంచెం పైకి వెళ్తాం, దేవుడు కరించాలంగా మొత్తం పాతాళం.